హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ కుక్స్ టేస్టీ బైట్స్. ఈ వీడియోలో టేస్టీ పునుగులు తయారీ విధానం చూద్దాము. పునుగులు ఇడ్లీ బ్యాటర్తో కాకుండా ఈ రెసిపీలో నేను ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేస్తూ ఒకటే బ్యాటర్తో రెండు రకాలుగా బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకునే రెసిపీని చూపిస్తున్నాను. దీనికి ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల మినపప్పుకి 3 కప్పుల బ్రౌన్ రైస్, పావు కప్పు శనగపప్పు, 2 స్పూన్ల మెంతులు, ఇలా 1 by 1 అన్నీ యాడ్ చేసుకొని శుభ్రంగా దుమ్ము అంతా పోయే విధంగా 3 నుంచి 4 సార్లు క్లీన్ చేసుకొని ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 6 నుంచి 8 గంటల వరకు నాననివ్వాలి. ఇలా 8 గంటలు నానిన తర్వాత ఈ మొత్తం మిక్సర్ గ్రైండర్కి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ ఒకటే బ్యాటర్తో ఇడ్లీ కూడా చేసుకోవచ్చు అండ్ పునుగులు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండే విధంగా చెక్ చేసుకొని ఓవర్ నైట్ అంతా ఫర్మెంటేషన్ చేసుకోవాలి. నేను ఇడ్లీ చేసుకున్నాక మిగిలిన బ్యాటర్తో ఈ విధంగా పునుగులు తయారు చేస్తున్నాను. ముందుగా దీనికి సరిపడా ఉప్పు చెక్ చేసుకొని 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి 1 by 1 అన్నీ యాడ్ చేసుకొని పిండి మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇలా చేయితో చిన్న ఉండల్లాగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించి పక్కకు తీసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు ఫ్రెండ్స్ బ్రౌన్ రైస్ వాడడం వల్ల. ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ పునుగులు పల్లీ చట్నీతో అయినా కూడా చికెన్తో అయినా కూడా చాలా బాగుంటుంది. స్నాక్స్కి చాలా బాగుంటుంది. వర్షం పడినప్పుడు ఇంకా చాలా రుచిగా ఉంటుంది. ఇటువంటివి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.